దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ రోజు దేవుడు మనకు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతు పనులన్నిటిలోను నీ దేవుడిని యెహోవాను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరుస్తుంటే గొప్ప వాక్య సందేశం వాగ్దానం ఏంటంటే, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఉంటాడు కాదు, ఉంటాడంటే తర్వాత జరిగేది. ఉన్నాడంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాడు అని అర్థం. ఉన్నాడు గనక ఇక నుండి నీకేమీ తక్కువ కాదు. ఈ వాగ్దానం నీ ఒకరు మర్చిపోయినట్లయితే ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. ఇక నీకు ఏ కొరత, ఏ లేమిడి, ఏ సమస్య, ఏ అనారోగ్యం లేకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానము ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి అంత దేవుడు తెలుసుకున్నాడు. ఇంత కష్టపడ్డారు ఎన్ని సంవత్సరాలు. ఇక నేను నీకు తోడై ఉండబోతున్నాను, నీకున్నాను నేను. కనుక నీకు ఏం తక్కువ కాదు. ఎక్కడికి పోయినా నీకు అద్భుతాలే, విజయాలు నువ్వు పొందుకుంటావు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు అదే విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు. వారిని కనానుకు చేర్చాడు. అన్నాడు కనానులో స్వాస్థ్యము అనగా బహుమతులు అనగా వారికి చెందవలసిన ఆశీర్వాదాలను వారు పొందుకున్నారు, ప్రతి ఒక్కరొక్కరొక్కరు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను నమ్మావు గనక నేను నీకు తోడుగా ఉంటాను, నేను తోడుగా ఉన్నాను. కనుక ఇక నుంచి నీకేమి తక్కువ కాదు. ఏమి తక్కువైందని బాధపడుతున్నావు? ఆరోగ్యం ఏమైనా తక్కువైందా? అనారోగ్యాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడు నేను ఆశీర్వించను. అంటే ఏం చేసినా ఏది కలిసి రావట్లేదు, మిగలట్లేదు అనుకుంటున్నావు కావచ్చు. ఆయన చెప్తున్నారు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదో చేతి పని చేస్తున్నావో ఆ పనులన్నీ నీకు మిగిలేలాగున, ఆశీర్వించేలాగా చేయబోతున్నావు. ఈ గొప్ప అరణ్యంలో నువ్వు 40 సంవత్సరాలు సంచరించి తిరిగి అన్నీ తెలుసు. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డావో. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి నా బ్రతుకు మారలేదు, నా స్థితి ఇలాగే ఉంది, నా గతి ఇలాగే ఉంది, నేను ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని అనుకుంటుండొచ్చు. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ స్థితి ఎలా ఉన్నా కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, తోడై ఉన్నాడు. కనుక ఇక నీకు తక్కువ కాదు, ఏం తక్కువ కాదు. ఆరోగ్య విషయంలో తక్కువ కాకుండా సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. సమాధానం విషయంలో, కుటుంబంలో ప్రేమ విషయంలో దేవుడు తక్కువకుండా ప్రేమ సమాధానం ఇస్తాను మాటిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ ఆర్థిక విషయాల్లో కూడా దేవుడు మెరుగుపరుస్తాడు. కావలసిన వనరులు సమకూరుస్తాడు. కావలసిన మంచి ఈవులు దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదైన వాడు. ఆయన నమ్మిన వారిని ఖచ్చితంగా వారికి తోడుగా ఉండి వారికి కావాల్సిన ప్రతీదీ తక్కువ కాకుండా చూసుకుంటాడు. అరే ఈరోజు తక్కువైందే అనుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు గనక. ఆయన ఉంటే మనకు సర్వస్వము సమృద్ధిగా ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు కొంచెం తక్కువగా అనిపించవచ్చు. నా పరిస్థితి ఏంటి, సరిగా జాబ్ లేదు, సరిగా బిజినెస్ లేదు, సరిగా ఆధారం లేదు, ఆదాయం లేదు, ఏది లేదు, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటొచ్చు. కానీ దేవుడు ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు తోడుగా ఉండి వారిని గట్టెక్కించిన దేవుడు ఈ కొద్ది కాలపు శ్రమలకే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 1 నెల 2 నెలల కష్టాలకే, బాధలకే నువ్వు బాధపడిపోతే ఎలా? బాధపడకూడదు. నా దేవుడు నాకు ఉన్నాడు కనుక నాకు ఇక ఏం తక్కువ కాదు అని వాగ్దానం ఈరోజు నాకు తెలియపరుస్తున్నాడు అని ధైర్యంతో ముందుకు సాగు. నువ్వు ఏ కష్టంలో నువ్వు బాధపడుతుండొచ్చు, ఒకవేళ పోరాటాలు ఉండొచ్చు. ఎన్ని పోరాటాలు ఎవరికి చెప్పుకొని బాధ వేదనతో కృంగిపోతున్నానన్నా, నా పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోలేను, నా బాధ ఏంటి ఎవరికి చెప్పుకోలేను, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నం, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాను. బాధపడ మాకు, ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. భరోసా ఆయన మీద నమ్మకమే, ఆయన పూర్తిగా నమ్ము, సగం నమ్ము. మాకు దేవుని పూర్తిగా నమ్మితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు, మేలులు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఒకవేళ నీ కుటుంబంలో ఒంటరిగా ఉండవచ్చు, నీ కుటుంబంలో అందరూ ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండొచ్చు. తల్లి, తండ్రి, అత్త, మామ, భార్య, భర్త, పిల్లలు అందరూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఈ మాట వింటున్న నీతో దేవుడే మాట్లాడుతున్నాడు. నీ భర్త విషయంలో బాధపడుతున్నావేమో, ఒకవేళ
ఒకవేళ నువ్వు భార్య విషయంలో బాధపడుతున్నావేమో, ఒకవేళ ప్రేమ లేక బాధపడుతున్నావేమో, ఎవరిని పట్టించుకోవట్లేదేమో, దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక. ఎన్ని సంవత్సరాలు పడిన కష్టం చాలిగా ఇక దేవుడు చూశాడు, ఆయనకు తెలుసు కనుక ఇక నుండి నీకేమి తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాడు. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని నీకు దేవాదేవుడు తెలియపరుస్తుండగా ఈ వాగ్దానం నమ్మి నా జీవితంలో ఇది నెరవేర్చబడాలి, ఎస్ ఇక నుంచి నేను ఇది పొందుకోబోతున్నాను, నాకు ఏ తక్కువ కాదు నా దేవుడు చెప్పాడు కనుక నేను ధైర్యంగా ఉంటాను అని ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందు సాగు. తద్వారా దేవుడు ఆయన మేలులను, ఆయన యొక్క కృపను నీ మీద విస్తారంగా కుమ్మరించును గాక. మరి ఈ మాటలు నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయి. ప్రార్థనలోకి వించు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. కృపానగించి కాపాడి రక్షించి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వయం వేడుకుంటున్నాం. ఇక మా ఇన్ని సంవత్సరాల కష్టము, బాధ, సమస్య నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వు మాకు తోడుగా ఉన్నావు కనుక ఇక నుండి మాకు ఏది తక్కువ కాదు అంటే వాగ్దానం ఇస్తున్నావు. అందుబట్టి కృతజ్ఞత చేస్తున్నాం తండ్రి. ఇంతకాలము అంత కొరతలో ఉన్నాం తండ్రి, లేమిడిలో ఉన్నాం ప్రభా. ఆరోగ్య విషయంలో, ప్రేమ విషయంలో, సమాధాన విషయంలో, సంపద విషయంలో, ప్రతి విషయంలో కొరతతో ఉన్నాం, లేమిడితో ఉన్నాం. ఇక నుండి మీరు మాకు తోడుగా ఉన్నారనే సంగతి మాకు తెలియపరిచారు. అది మాకు మరొక మారు వినిపింపజేశారు కనుక మీరు ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి నాకే తక్కువకుండా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాను. నీ నా మహిమార్థమే నేను బ్రతుకున్నట్లుగా సహాయం తెచ్చాను. కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.